చీజ్ ప్రేమికుల కోసమేనండి ఈ వీడియో. ఈ చీజ్ గార్లిక్ బ్రెడ్ ఓవెన్తో పని లేకుండా చాలా సింపుల్గా, ఈజీగా అండ్ ఫాస్ట్గా ఇంట్లోనే చేయొచ్చండి. ఇక రెసిపీ మొదలెడదామా? చీజ్ గార్లిక్ బ్రెడ్ కోసము మనం ముందుగా ఒక వెల్లుల్లిగడ్డను పొట్టు తీసుకుందామండి. నేను ఇక్కడ 20 నుండి 25 వరకు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న వెల్లుల్లిపాయలు కొన్ని చిన్నవిగా, పెద్దవిగా అన్ని రకాలుగా ఉన్నాయని అలా తీసుకున్నాను. మీరు వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకుంటే 15 వరకు తీసుకుంటే సరిపోతుందండి. మనము వెల్లుల్లిపాయలు వేయించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వెల్లుల్లిపాయల్ని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. మనము వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేయించకుండా వేసుకోకూడదండి. వేయించకుండా చేస్తే దాని టేస్ట్ అంత బాగుండదండి. వెల్లుల్లిపాయలు వేయించి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మనకు వెల్లుల్లిపాయలు మంచి కలర్లోకి వచ్చాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనము వేయించుకున్న వెల్లుల్లిపాయల్ని మొత్తము ఒక బౌల్లోకి తీసుకుందామండి. దీంట్లో బటర్ వేసుకుందాము. నేను ఇలా ఉన్న బటర్ తీసుకుంటున్నాను. ఇంత బటర్ కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా బటర్ ఇష్టపడేవారైతే ఇంకొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ఒరగానో కూడా వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ ఒరగానో వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నేను బ్లెండర్లో వేసుకుంటున్నాను. మీరు బటర్ను చిన్న క్యూబ్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే 3 to 4 వరకు తీసుకుంటే సరిపోతుందండి. మనకు బ్లెండర్లో వేసుకున్నాక ఇలా వచ్చిందండి. మనం ఒక బ్రెడ్ తీసుకొని కట్ చేసుకుందాము. నేను ఇక్కడ పావు బజ్జీ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు బ్రెడ్ స్లైసెస్ కూడా తీసుకోవచ్చు. అలా స్లైసెస్ తీసుకుంటే కొంచెము మందంగా ఉన్నవి తీసుకోండి, బాగుంటుంది. మీరు పావు బజ్జీ బ్రెడ్ తీసుకుంటే పైన ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము బ్లెండర్లో వేసుకున్న గార్లిక్ పేస్ట్ను ఒక స్పూన్తోని బ్రెడ్ మొత్తము స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేసుకుందాము. ఎక్కడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకుందామండి. ఇలా మనం నీట్గా అప్లై చేసుకున్నాం కదా, దీనిపైన చీజ్ వేసుకుందాం. మనకు దీంట్లోకి చీజ్ ఎక్కువగానే పడుతుంది. నేను చూపించిన విధంగా వేసుకోండి. కొంచెం ఒరగానే వేసుకుందాము. ఎక్కువగా అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా చీజ్ పైన కొంచెం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందామండి. ఇలా అన్నీ వేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకుందామండి. బటర్ కరిగాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని ప్యాన్లోకి మార్చుకుందామండి. ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని మనం బ్రెడ్ పక్కన వాటర్ పోసుకున్న గిన్నెని పెట్టుకుందాము. స్టవ్ను సిమ్లో పెట్టుకొని చీజ్ కరిగేంత వరకు ఉంచుకుందామండి. మీరు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకండి. బ్రెడ్ మాడిపోతుంది కానీ చీజ్ కరగదు. మనం ప్యాన్ పైన మూత పెట్టుకుందాం. ఇలా ట్రాన్స్పరెంట్ ఉన్న మూత పెట్టుకుంటే మీకు ఈజీగా చీజ్ కరిగిందా లేదా తెలుస్తుందండి. మనకు గిన్నెలోని వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా, చీజ్ కరగడం స్టార్ట్ అయిందని అర్థం. 3 to 4 minutes వరకు చీజ్ మెల్ట్ అయిపోతుంది. మనకు చీజ్ మెల్ట్ అవ్వడం కనిపిస్తుంది కదండి. ఓపెన్ చేద్దాం. చూడండి మనకు చీజ్ ఎంత బాగా మెల్ట్ అయ్యిందో. ఇక మనకు చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. నేను దీన్ని 8 పీసెస్గా కట్ చేస్తున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.